AWS గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మనకి AWSలో 200+ సర్వీసెస్ ఉన్నాయి. అవన్నీ కూడా వరల్డ్ వైడ్లో AWSకు ఉన్న డేటా సెంటర్స్లో ఏ విధంగా స్టోర్ చేశారు, ఏ విధంగా హోస్ట్ చేశారు, ఆ వరల్డ్ వైడ్గా ఉన్న గ్లోబల్ డేటా సెంటర్స్ అన్నీ కూడా ఏ విధంగా కేటగరైజ్ అయి ఉన్నాయి. సో ఈ విషయాలన్నిటి గురించి కూడా మాట్లాడే కాన్సెప్టే AWS గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఈ గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే సింపుల్గా ఫస్ట్ లెవెల్లో వచ్చేసి రీజన్స్ అనేది ఉంటుంది. సో రీజన్స్ అంటే ఏంటంటే ఒక టెక్నికల్ టర్మ్లో చెప్పాలంటే క్లస్టర్డ్ డేటా సెంటర్స్. ఇక్కడ రీజియన్ అనేది ఏమంటే ఒక గ్రూపింగ్ టర్మ్ మాత్రమే. ఇక్కడ ఫిజికల్గా డేటా సెంటర్స్ అయితే ఏమాత్రం కూడా ఉండదు. ఇది ఒక క్లస్టర్డ్ డేటా సెంటర్స్. మీరు ఇక్కడ థర్డ్ లెవెల్లో చూస్తే ఇక్కడ కొన్ని డేటా సెంటర్స్ కనిపిస్తున్నాయి కదా. సో వీటన్నిటి మధ్య కూడా క్లస్టరింగ్ అనేది ఉంటుంది. క్లస్టరింగ్ అంటే నథింగ్ బట్ ఒకదాన్ని ఒకటి కనెక్ట్ అయి ఉంటాయి. సో దీనిని ఏమంటారంటే క్లస్టర్డ్ డేటా సెంటర్ నెట్వర్క్ని హై లెవెల్లో రీజన్స్ అని పిలుస్తారు. సో AWS గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రకారం సెకండ్ లెవెల్లో ఏముంటుందంటే ఏజీస్ అంటే అవైలబిలిటీ జోన్స్. దాన్ని షార్ట్ ఫామ్లో AG అని కాల్ చేస్తూ ఉంటారు. సో ఈ ఏజీస్ అనేది ఏంటి అని అంటే టెక్నికల్ టర్మ్లో చెప్పాలి అని అంటే గ్రూప్ ఆఫ్ ఐసోలేటెడ్ డేటా సెంటర్స్ ఆర్ ఐసోలేటెడ్ గ్రూప్ ఆఫ్ డేటా సెంటర్స్. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ ఉన్న 3 డేటా సెంటర్స్ ఇంటర్నల్గా కనెక్ట్ అయి ఉన్నాయి, కానీ ఇవన్నీ కూడా ఐసోలేట్ అయి ఉన్నాయి. ఇక్కడ ఉన్న 3 డేటా సెంటర్స్ కూడా కనెక్ట్ అయి ఉన్నాయి, బట్ ఐసోలేట్ అయి ఉన్నాయి. ఇవి కనెక్ట్ అయి ఉన్నాయి, కానీ ఐసోలేట్ అయి ఉన్నాయి. ఇవి AG కింద డేటా సెంటర్స్, AG3 కింద డేటా సెంటర్స్, AG1 కింద డేటా సెంటర్స్. అయితే ఈ డేటా సెంటర్స్ అన్ని కూడా ఎందుకని ఇట్లా కేటగరైజ్ చేశారు, ఎందుకని ఇట్లా ఐసోలేషన్ చేశారు, ఎందుకని మళ్ళీ ఐసోలేషన్ చేసిన వాటికి ఇంటర్ కనెక్టివిటీ చేసి వాటిని క్లస్టర్డ్ డేటా సెంటర్స్ కింద రీజియన్ని కాల్ చేస్తున్నారు. సో ఈ విషయాలన్నీ గురించి కూడా మనం తెలుసుకుందాం. దీని వెనకాల కొన్ని లాజికల్ రీజన్స్ అనేవి ఉన్నాయి. సో నార్మల్గా మనం AWSలో ఏదైనా సర్వీస్ యూజ్ చేస్తున్నప్పుడు అది AWS S3 కానీ లేకపోతే AWS EC2 కానీ మనం యూజ్ చేస్తున్నప్పుడు వేరేదైనా సర్వీస్ కావచ్చు. అక్కడ మనం ఫస్ట్ ఏం చేస్తామనంటే టాప్ లెవెల్లో ఉన్నటువంటి రీజియన్ని మనం సెలెక్ట్ చేసుకుంటాం. అక్కడ రీజియన్ మనం ముంబై రీజియన్ పెట్టుకుంటాం, లేకపోతే నార్త్ వర్జీనియా పెట్టుకుంటాం, లేకపోతే సిడ్నీ రీజియన్ పెట్టుకోవచ్చు, లేకపోతే డిఫరెంట్ రీజన్స్ అనేది బేస్డ్ ఆన్ మన రిక్వైర్మెంట్ బట్టి లేకపోతే మన కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి మనం అక్కడ పెట్టే ఛాన్స్ ఉంది. కానీ అట్లా రీజియన్ అనేది ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి, అది సెలెక్ట్ చేసుకోవడం వల్ల మనకు వచ్చిన బెనిఫిట్ ఏంటి, సో దీని వెనుక ఉన్న విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. AWS గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రకారం మనకి ఉన్నటువంటి వరల్డ్ అంతటినీ కూడా అంటే గ్లోబల్గా ఉన్నటువంటి ఏరియాస్ అంతటినీ కూడా ఏ విధంగా AWS కవర్ చేసింది అని అంటే మనకి వరల్డ్ మ్యాప్ ప్రకారం చూసుకుంటే 7 కాంటినెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ 7 కాంటినెంట్స్ చూస్తే AWS వాటిని ఎట్లా కేటగరైజ్ చేసిందన్న విషయాన్ని మనం తెలుసుకుందాం. సో వరల్డ్ మ్యాప్ ప్రకారం ఫస్ట్ మనకి నార్త్ అమెరికా ఉంటుంది, సెకండ్ మనకి సౌత్ అమెరికా ఉంటుంది, దాని పక్కన ఆఫ్రికా ఉంటుంది, ఆఫ్రికా పక్కన యూరోప్ ఉంటుంది, యూరోప్కి ఆఫ్రికాకి కింద మనకి ఏషియా ఉంటుంది, ఏషియాకి పక్కన మనకి ఇక్కడ చివరన ఆస్ట్రేలియా ఉంటుంది, కింద మనకి అంటార్కిటికా అనేది ఉంటుంది. కానీ ఆ కాంటినెంట్లో మొత్తం వాటర్ అండ్ ఐస్ ఉంటుంది కాబట్టి సో అక్కడ డేటా సెంటర్స్ ఏమీ కూడా అక్కడ మ్యాన్ కైండ్ అనేది ఏమీ లేదు కాబట్టి మనం ఈ కాంటినెంట్ని ఎలిమినేట్ చేసేద్దాం. అయితే ఇక్కడ మనకి మొత్తం కూడా 6 కాంటినెంట్స్ అనేది మనం ఇక్కడ రాసుకున్నాం. ఈ 6 కాంటినెంట్స్లో AWS ఏ విధంగా కేటగరైజ్ చేసిందంటే 4 డిఫరెంట్ వేస్ కింద వీటిని కేటగరైజ్ చేసింది. అదేమంటే ఫస్ట్ ఇది వచ్చేసి నార్త్ అమెరికా సింగిల్ కేటగిరీ, సౌత్ అమెరికా సింగిల్ కేటగిరీ, నెక్స్ట్ ఆఫ్రికా అండ్ యూరోప్ ఈ రెండింటినీ కలిపేసి థర్డ్ కేటగిరీ చేసింది. ఈ థర్డ్ కేటగిరీ ఏంటంటే మిడిల్ ఈస్ట్ అనే కేటగిరీ చేసింది. నెక్స్ట్ ఇంకా మిగిలింది ఏంటి, ఏషియా అండ్ ఆస్ట్రేలియా. ఈ ఏషియా అండ్ ఆస్ట్రేలియా ఈ 2 కాంటినెంట్స్ని కూడా కలిపేసి వీళ్ళు ఏం చేశారంటే 4th కేటగిరీ చేశారు. దానినే మనం ఏషియా పసిఫిక్ అన్న కేటగిరీ కనిపిస్తుంది. ఈ నేమ్స్ చూస్తే మీకు నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, మిడిల్ ఈస్ట్, ఏషియా పసిఫిక్. మీరు అక్కడ AWS కన్సోల్లో టాప్ నావిగేషన్ బార్లో ఉన్నటువంటి రీజన్స్ని కనుక క్లిక్ చేస్తే ఆ రీజన్స్లో మీకు ఈ వర్డ్స్ కనిపిస్తాయి. ఏషియా పసిఫిక్, లేకపోతే మిడిల్ ఈస్ట్, లేకపోతే నార్త్ అమెరికా, సౌత్ అమెరికా. మీరు ఆల్రెడీ AWS తెలిసిన వాళ్ళైతే AWS రీజనల్ కోడ్స్ ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ముంబై కోడ్ కనుక మనం తీసుకుంటే AP సౌత్ -1. ఎందుకని సౌత్ -1 ఉంది అని అంటే ముంబై రీజియన్ అనేది ఏషియాలో ఒక పార్ట్. ఏషియాలో ఒక పార్ట్ అంటే ఏషియా ఏ కేటగిరీకి చెందింది, ఏషియా పసిఫిక్ కేటగిరీకి చెందింది. ఏషియా పసిఫిక్ కేటగిరీని AP అని రిప్రజెంట్ చేశారు.
అట్లానే ఏపీ అని రిప్రజెంట్ చేసిన తర్వాత సౌత్ అని ఎందుకు వచ్చింది అని అంటే ఏషియాలో సౌతెస్ట్ పార్ట్లో ఇండియా మన కింద పార్ట్ ఇలా కనిపిస్తుంది అన్నమాట. సో ఇది ఇండియా అనుకుంటే ముంబై రీజియన్ మనకి ఈ పార్ట్లో ఉంటుంది. సో ఈ పార్ట్లో ఉంటుంది కాబట్టి దీనిని ఇది సౌత్ మోస్ట్ పార్ట్ కాబట్టి ఏపీ సౌత్ -1 అంటే ఈ పర్టికులర్ రీజియన్లో ఒకటే రీజియన్ ఉంది కాబట్టి దీనిని 1 అని కేటగరైజ్ చేశారు. మనకి ఎట్ ప్రెసెంట్ ఏషియాలో ఇండియాలో ఇండియన్ ఏరియాలో మనకి ఒకే ఒక రీజియన్ ఉంది, అది ముంబై రీజియన్. మనకి AWS అనౌన్స్ చేసిన ప్రకారం బై 2023కి ఈ రీజియన్లో హైదరాబాద్లో సెకండ్ రీజియన్ రాబోతుంది. AWS రీజియన్ సెకండ్ రీజియన్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా కోడ్ అనేది ఏ విధంగా మారుతుంది అని అంటే ఏషియా పసిఫిక్, ఎందుకంటే ఈ ఏరియాలోనే ఉంది కాబట్టి ఇది కూడా సదరన్ ఏరియాలోనే ఉంది, ఏపీ సౌత్. కానీ ఇది సెకండ్ డేటా సెంటర్ కాబట్టి సెకండ్ రీజియన్ కాబట్టి AP-South-2 అని హైదరాబాద్కి నేమింగ్ కన్వెన్షన్ అయితే ఇస్తారు. ఈ విధంగా మనకి రీజనల్ కోడ్స్ అనేది స్ప్లిట్ చేయడం జరిగింది. సో అట్లానే మనకి చూసుకుంటే నార్త్ అమెరికాలో ఉన్నటువంటి రీజన్స్ కానీ సౌత్ అమెరికాలో ఉన్నటువంటి రీజన్స్ కానీ ఈ రీజనల్ కోడ్స్ అన్నీ కూడా బేస్డ్ ఆన్ ఈ నేమింగ్ కేటగిరీస్ని బట్టి మాత్రమే జరిగింది. సో ఇది ఈ ఎగ్జాంపుల్. సో ఇప్పుడు మనం చూద్దాం అసలు రీజన్ అనేది ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి అని అంటే నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు నేను ప్రెసెంట్ ఇండియన్ ఏరియాలో ఉన్నా. ప్రెసెంట్ నేను పర్టికులర్గా ఇక్కడ సమ్వేర్ ఈ ప్లేస్లో ఉన్నాను. ఈ ప్లేస్లో ఉన్న నాకు ముంబై రీజియన్ అనేది చాలా దగ్గరగా ఉంది. అట్లనే నేను ఫర్ ఎగ్జాంపుల్ సింగపూర్ రీజియన్ తీసుకుంటా. సింగపూర్ రీజియన్ మనకి ఇక్కడ ఉంటుంది అనుకుందాం, సింగపూర్ రీజియన్. అట్లనే సిడ్నీ రీజియన్ తీసుకుంటే ఆస్ట్రేలియాలో ఉంటుంది కాబట్టి సిడ్నీ రీజియన్ మనము ఇక్కడ తీసుకుందాం. అట్లనే నార్త్ వర్జీనియా ఒక రీజియన్ తీసుకుందాం. నార్త్ వర్జీనియా అంటే నార్త్ అమెరికాలో మనకి ఈ ఏరియాలో ఉంటుంది. ఇది నార్త్ వర్జీనియా. సో అట్లానే మనకి ఇంకా మిగిలిన రీజన్స్ కూడా సమ్వేర్ ఇక్కడ ఒకటి, లేకపోతే ఇక్కడ ఒకటి, సౌత్ అమెరికాలో ఒకటి, ఇట్లా చూసుకుందాం. ఇప్పుడు మనం ఇండియన్ రీజియన్లో ఉన్నప్పుడు ఎక్కువగా ఏం ప్రిఫర్ చేయాలి అని అంటే ఇండియన్ రీజియన్స్లో ఉన్నటువంటి అక్కడ మాత్రమే డేటాని క్రియేట్ చేయడానికి కానీ లేకపోతే సర్వర్స్ని కానీ సర్వీస్ని యూజ్ చేయడానికి కానీ ప్రిఫర్ చేయాలి. ఎందుకని ప్రిఫర్ చేయాలి అని అంటే ఇప్పుడు నేను ఈ పర్టికులర్ ఏరియాలో నేనున్నప్పుడు నాకు ఇక్కడి నుంచి ఇక్కడికి ఇంటర్నెట్ కనెక్టివిటీ ఈజీ అవుతుంది. ఎందుకనంటే లేటెన్సీ తగ్గుతుంది, షార్ట్ డిస్టెన్స్ ఉంది కాబట్టి. ఇక్కడి నుంచి ఇక్కడికి అయితే మనకి ఒక చిన్న గీత అయితే కనిపిస్తుంది. ఇప్పుడు అది నేను ఈ ఏరియా నుంచి సింగపూర్ ఏరియా కాల్ చేయాలి అని అంటే చూడండి ఇక్కడ చిన్న లైన్ ఉంది, కానీ ఇక్కడికి వచ్చేసరికి లైన్ అనేది పెరిగింది, అంటే డిస్టెన్స్ అనేది పెరిగింది, ఆటోమేటిక్గా లేటెన్సీ అనేది పెరుగుతుంది. అదే ఒకవేళ నేను ఇక్కడి నుంచి సిడ్నీ రీజియన్లో డేటా అనేది క్రియేట్ చేయాలనుకోండి, సర్వర్ అనేది క్రియేట్ చేయాలంటే ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాల్సి వస్తుంది, ఇంకా లైన్ అనేది పెరిగింది. అది ఇప్పుడు నేను ఇక్కడి నుంచి మళ్ళీ నార్త్ వర్జీనియా రీజియన్కి వెళ్ళాలి అని అంటే లాంగెస్ట్ డిస్టెన్స్ ఉంది. మనం ఉన్నదేమో ముంబై ఏరియాలో, ఇండియన్ ఏరియాలో మనకి ఈ పర్టికులర్ ముంబై రీజియన్ కనుక యూజ్ చేసుకోకుండా ఇక్కడికి వెళ్ళినప్పుడు మనకి డేటా లేటెన్సీ అనేది ఇంత పెరుగుతుంది అనమాట. అంటే మనం చేసిన ఇంటర్నెట్ ప్రతి క్లిక్ కూడా ఆ రిక్వెస్ట్ అనేది ఎక్కడికి వెళ్ళాలి అని అంటే ఇక్కడ ఉన్న మన రీజియన్ నుంచి కూడా నార్త్ వర్జీనియా రీజియన్కి వెళ్తుంది. నార్త్ వర్జీనియా రీజియన్ మన రీజియన్లో సెలెక్ట్ చేసుకుంటే, లేదు సింగపూర్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడికి వెళ్తుంది, లేదు సిడ్నీ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడికి వెళ్ళాలి. మనం ఏది చూసుకున్నా సరే ముంబై రీజియన్ కంటే ప్రతి ఒక్కటి కూడా చాలా దూరంగా ఉంది. సో ఇట్లా దూరంగా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే నెట్వర్క్ లేటెన్సీ అనేది పెరుగుతుంది, ఆటోమేటిక్గా వెబ్సైట్ అనేది స్లోగా లోడ్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే హెవీ డేటా అనేది అక్కడ లోడ్ చేసుకోవాలి కాబట్టి ఈ విధంగా మనకు ఉంటుంది. సో ఇది ఒక మెయిన్ రీజన్ మనం ఎందుకని ఆ పర్టికులర్ ఏరియాలో ఉంటే మనకు దగ్గరగా ఉన్న రీజన్ ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి అని అంటే ఫస్ట్ రీజన్ వచ్చేసి ఇది. కొన్ని కేసెస్ ఎక్సెప్షనల్ కేసెస్ ఉంటాయి. ఆ ఎక్సెప్షనల్ కేసెస్ ఏంటంటే AWSలో 200+ సర్వీసెస్ ఉన్నాయి, కానీ 200+ సర్వీసెస్ కూడా అన్ని రీజన్స్లో కూడా అవైలబుల్గా ఉండవు. అన్ని రీజన్స్లో కొన్ని రీజన్స్లో మాత్రమే అవైలబుల్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఏషియా పసిఫిక్ ఏరియాలో తీసుకుంటే ఏదైనా కొత్త సర్వీస్ రిలీజ్ అయింది అని అంటే అది మనకి దగ్గరలో ఉన్న సింగపూర్ రీజియన్లో రిలీజ్ అవుతుంది.
ఎందుకని అంటే సింగపూర్ రీజియన్ అనేది ముంబై రీజియన్ కంటే ఓల్డర్ రీజియన్. సింగపూర్ రీజియన్ అనేది మనకి 2010లో ఎస్టాబ్లిష్ చేశారు. అట్లానే మనకి వరల్డ్ అంతట్లో కూడా ఏడబ్ల్యూఎస్ ఫస్ట్ రీజియన్ ఏది అని అంటే నార్త్ విర్జీనియా రీజియన్. ఇది మనకి 2006లో లాంచ్ చేశారు. మనకి ముంబై రీజియన్ వచ్చేసి 2016లో లాంచ్ చేశారనమాట. సో అందు గురించి 2016 కంటే 2010 ఎక్కువ కాబట్టి సో ఫస్ట్ వీళ్ళు ఆ ఏజ్ ఆఫ్ రీజియన్ బట్టి ఏదైనా కొత్త సర్వీస్ వచ్చినప్పుడు ఫస్ట్ ఆ రీజియన్స్లో డిప్లాయ్ చేస్తారు. ఇప్పుడు ఈ కేసులో ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్వీస్ అనేది మనం చెక్ చేసినప్పుడు అది ముంబై రీజియన్లో అవైలబుల్గా లేదు. అప్పుడు ఏం చేస్తామనంటే మన నియరెస్ట్ నెక్స్ట్ రీజియన్ని మనం చూసుకుంటాం. నియరెస్ట్ నెక్స్ట్ రీజియన్ ఏది అని అంటే ఇక్కడ సింగపూర్ రీజియన్. సింగపూర్ రీజియన్లో ఆ పర్టికులర్ సర్వీస్ అవైలబుల్గా ఉంటే నెక్స్ట్ సింగపూర్ రీజియన్లో తీసుకుంటాం. ఒకవేళ సింగపూర్లో కూడా అవైలబుల్ లేదంటే సిడ్నీలో చెక్ చేస్తాం. అట్లా ఫస్ట్ నియరెస్ట్ రీజియన్స్ అన్ని కూడా చెక్ చేసుకొని ఒకవేళ అప్పటికీ కూడా ఆ పర్టికులర్ సర్వీస్ అనేది అవైలబుల్గా లేకపోతే అప్పుడు మనం ఇక్కడి నుంచి కూడా వేరే రీజన్స్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం వరల్డ్ వైడ్గా చూసుకుంటే ఇటువంటివి ఎన్ని రీజన్స్ ఉన్నాయి అని అంటే 25 రీజన్స్ అనేది ఉన్నాయి. రీజన్స్ ఆన్ డేట్ మనకి అవైలబుల్గా ఉన్నాయి. అయితే ఏడబ్ల్యూఎస్ ఏం చేసింది అంటే రీసెంట్గా 4 కొత్త రీజన్స్ని అనౌన్స్ చేసింది. అంటే 25+4 మొత్తం కూడా 29 రీజన్స్ మనకి ఎప్పటికీ 2023 కల్లా అవైలబుల్గా ఉంటాయి. ప్రెజెంట్ అయితే 25 రీజన్సే, కానీ ఇప్పుడు క్రియేట్ అవుతున్నవి ఇంకా కొత్త 4 రీజన్స్ ఉన్నాయి. ఆ 4 కలిపితే మొత్తానికి 2023కి 29 రీజన్స్ మనకి అవైలబుల్గా ఉంటాయి. ఆ 4 న్యూ రీజియన్స్లో మన హైదరాబాద్ రీజియన్ కూడా ఒకటి. ఈ హైదరాబాద్ రీజియన్ మనకి బై 2023 కల్లా అవైలబుల్గా ఉండిపోతుంది. అయితే మనం ప్రతి రీజియన్ కింద అవైలబిలిటీ జోన్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదా. ఆ అవైలబిలిటీ జోన్స్ ఇప్పుడు టోటల్గా ఎన్ని ఉన్నాయి అని అంటే 25 రీజియన్స్లో మనకి 80 అవైలబిలిటీ జోన్స్ ఇప్పుడు ప్రెజెంట్ ఉన్నాయి. ఈ అవైలబిలిటీ జోన్స్ అనేది ఒక రీజియన్ కింద 3 ఉండొచ్చు, ఒక రీజియన్ కింద 4 ఉండొచ్చు, ఒక రీజియన్ కింద 5 ఉండొచ్చు, 6 ఉండొచ్చు. ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఏడబ్ల్యూఎస్లో ఏ రీజియన్లో చూసుకున్నా సరే ఏజెస్ అనేది >3, అంటే ప్రతి రీజియన్లో మినిమం 3 అవైలబిలిటీ జోన్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు ఏడబ్ల్యూఎస్లో ఉన్న రీజియన్స్లో ఎక్కువ అవైలబిలిటీ జోన్స్ ఎక్కడ ఉన్నాయి అంటే నార్త్ విర్జీనియా రీజియన్లో 6 అవైలబిలిటీ జోన్స్ ఉన్నాయి. సో ఈ విధంగా మనకి డిఫరెంట్ రీజన్స్ అనేది ఉన్నాయి. ఎందుకని ముంబై రీజన్ సెలెక్ట్ చేసుకోవాలి మనం ఆ పర్టికులర్ ఏరియాలో ఉన్నప్పుడు, ఇది ఒక రీజన్. అయితే సెకండ్ రీజన్ ఏంటి అని అంటే మనం ఏదైనా ఒక గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ అనుకోండి, మనది ఏదైనా గవర్నమెంట్ రిలేటెడ్ డేటా లేకపోతే కంట్రీ రిలేటెడ్ డేటా మన దగ్గర ఉందనుకోండి, ఆ డేటాని ఈ కంట్రీ యొక్క కండిషన్స్ ఏమని ఉంటాయంటే కంట్రీకి కొన్ని సెక్యూరిటీ ప్రైవసీ పాలసీస్ ఉంటాయి కదా. మన డేటా అనేది మన కంట్రీకి సంబంధించిన డేటా అనేది వేరే కంట్రీలోకి వెళ్ళకూడదు. అటువంటప్పుడు ఈ విధమైన కండిషన్ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే అన్ని గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కూడా లేకపోతే గవర్నమెంట్ రిలేటెడ్ డేటా అంతా కూడా ఈ పర్టిక్యులర్ ఇండియన్ ఏరియా దాటి బయటకు వెళ్ళకూడదు. బయటికి వెళితే అది ఖచ్చితంగా వాళ్ళ మీద కేసు అవుతుంది. సో అప్పుడు ఏం చేస్తారంటే ఇటువంటి గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఏదైనా ఏడబ్ల్యూఎస్ యూజ్ చేసుకుంటుంది అని అంటే వాళ్ళు ఖచ్చితంగా ముంబై రీజియన్ తీసుకోవాలి, ఎందుకంటే అది ఒకటే ఉంది కాబట్టి. లేదు ఫ్యూచర్లో మనకు హైదరాబాద్ రీజియన్ వచ్చిందనుకోండి, హైదరాబాద్ రీజియన్లో వాళ్ళు డేటా డిప్లాయ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. కానీ ఈ ఇండియన్ రీజియన్ దాటి మాత్రం వాళ్ళు బయటకు వెళ్ళకూడదు. గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఏదైనా సరే ఈ పర్టికులర్ లొకేషన్ అంటే వాళ్ళ జియోగ్రాఫిక్ లొకేషన్, వాళ్ళ పొలిటికల్ లొకేషన్ ఉంటుంది కదా, ఆ పొలిటికల్ లొకేషన్ దాటి డేటా అనేది బయటకు వెళ్ళకూడదు. సో అందు గురించి అది సెకండ్ కండిషన్. ఈ కండిషన్లో ఈ పర్టికులర్ రీజన్స్లో మాత్రమే డిప్లాయ్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఎగ్జాంపుల్ చూడాలి అని అంటే మనకి పర్టికులర్ ఏరియాలో చైనా రీజన్స్ కొన్ని ఉన్నాయి. చైనాకున్న కంట్రీ పాలసీ ప్రకారం చైనా ఏడబ్ల్యూఎస్ డేటా సెంటర్స్ అన్నీ కూడా డెడికేటెడ్ టు చైనా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ముంబై రీజియన్లో ఉన్నాం, కానీ నార్త్ విర్జీనియా రీజియన్లోకి చేంజ్ అయ్యి అక్కడ డేటాను మనం స్టోర్ చేసుకోవచ్చు, మనకు ఆ పాసిబిలిటీ ఉంది. లేదంటే సింగపూర్ రీజియన్ సెలెక్ట్ చేసుకుని అక్కడ డేటా మనం క్రియేట్ చేయొచ్చు, S3 బకెట్ క్రియేట్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. అయితే మన సిడ్నీలో కూడా మనం డేటా అనేది క్రియేట్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు.
బట్ చైనా రీజన్స్ వచ్చేసి పబ్లిక్గా అందరికీ కూడా అవైలబుల్గా ఉండవు. చైనాలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు మాత్రమే ఈ చైనా రీజియన్ అనేది అవైలబుల్గా ఉంటుంది. ఎందుకనంటే చైనా కస్టమర్స్కి సంబంధించి గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ అనే కాదు, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ అనే కాదు, చైనాకు సంబంధించిన నార్మల్ పర్సన్కి సంబంధించిన డేటా అయినా కూడా ఈ చైనా ఏరియా, ఈ చైనా కంట్రీ ఏరియా ఉంటుంది కదా, కంట్రీ ఏరియా దాటి బయటకు రాకూడదు. అందుగురించి మనం ఈ రీజన్స్ అన్ని చూసుకుంటే ఒకదానికొకటి ఇంటర్ కనెక్టివిటీ ఉంటుంది, కానీ ఇట్లాగా సింగపూర్ ఇట్లా ఇంటర్ కనెక్టివిటీ ఉంటుంది. బట్ చైనాకు వచ్చేసి ఇంటర్ కనెక్టివిటీ అనేది ఉండదు. చైనా ఇట్ సెల్ఫ్ ఏ డెడికేటెడ్ రీజియన్ ఓన్లీ ఫర్ ద చైనా పీపుల్. సో ఇది రీజనల్ కాన్సెప్ట్ వచ్చేసి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒకసారి మళ్ళీ రీజియన్స్, అవైలబిలిటీ జోన్స్ అండ్ వాటి కింద ఉన్న డేటా సెంటర్స్, ఎడ్జ్ లొకేషన్స్, దీనికి సంబంధించిన విషయాల గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ కింద మనం ముంబై రీజియన్ని తీసుకుందాం. ఈ ముంబై రీజియన్ అనేది ఒక రీజియన్ కదా. ఈ రీజియన్లో చూసుకుంటే మనకి ఎన్ని అవైలబిలిటీ జోన్స్ ఉన్నాయి అని అంటే 3 అవైలబిలిటీ జోన్స్ అనేది ఉన్నాయి. షార్ట్ ఫామ్లో AG1, AG2 అండ్ AG3. మనకి ఇదివరకు వచ్చేసి 2 అవైలబిలిటీ జోన్స్ ఉన్నాయి 2 years కిందట. మనకి ఇప్పుడు 3rd అవైలబిలిటీ జోన్ అనేది వాళ్ళు యాడ్ చేయడం జరిగింది. ఇది రీసెంట్గా యాడ్ అయిన అవైలబిలిటీ జోన్. ఈ 3 అవైలబిలిటీ జోన్స్ మనకి ముంబై రీజన్లో అవైలబుల్గా ఉంది. ఏ రీజన్లో చూసుకున్నా సరే మనకి అవైలబిలిటీ జోన్స్ అనేది >3 ఉంటాయి. మినిమం అయితే 3 అవైలబిలిటీ జోన్స్ ఉంటాయి. మనం చెప్పుకున్నాం కదా, రీజన్ అంటే క్లస్టర్డ్ డేటా సెంటర్స్, ఏజెస్ అంటే ఐసోలేటెడ్ గ్రూప్ ఆఫ్ డేటా సెంటర్స్. సో ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో మనకి ఇవన్నీ కూడా డేటా సెంటర్స్ అనుకుందాం. అట్లనే AG2లో కూడా మనకి కొన్ని గ్రూప్ ఆఫ్ డేటా సెంటర్స్ ఉన్నాయి. AG3లో కొన్ని గ్రూప్ ఆఫ్ డేటా సెంటర్స్. ఈ గ్రూప్ ఆఫ్ డేటా సెంటర్స్ అన్నీ కూడా ఇంటర్నల్గా చాలా టైట్గా కపుల్ అయ్యి ఉంటాయి, చాలా టైట్గా ఇంటిగ్రేట్ అయ్యి ఉంటాయి విత్ క్లోజ్ కనెక్షన్ అండ్ పవర్ సప్లై, ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. కానీ ఇక్కడ ఐసోలేషన్ అయ్యున్న వాటికి ఇవి కూడా లో లేటెన్సీ నెట్వర్క్తో అండ్ హై బ్యాండ్విడ్త్ నెట్వర్క్తో ఇంటర్ కనెక్టివిటీ ఉంటుంది. కానీ ఎక్కడ డిఫరెన్స్ ఉంటుంది అని అంటే ఈ డేటా సెంటర్స్ అన్నీ కూడా రన్ అవ్వడానికి పవర్ సప్లై కావాలి అండ్ ఇంత హార్డ్వేర్ రన్ అవుతుంది కాబట్టి కూలింగ్ సిస్టమ్స్ కూడా కావాలి. నెక్స్ట్ వీటన్నిటికీ కూడా సెక్యూరిటీ మెయింటెనెన్స్ ఉండాలి. సెక్యూరిటీ ఫిజికల్ సెక్యూరిటీ కావచ్చు, లేకపోతే సాఫ్ట్వేర్ రిలేటెడ్ సెక్యూరిటీ కూడా కావచ్చు. సో ఈ 3 అనేది మెయిన్గా ఈ డేటా సెంటర్స్కి ఇంపార్టెంట్. సో ఈ 3 కూడా ఐసోలేషన్ అని ఎందుకు చెప్తున్నాము అని అంటే AG1 రిలేటెడ్ డేటా సెంటర్స్కి పవర్ సప్లై వేరేగా ఉంటుంది, కూలింగ్ సిస్టమ్ వేరేగా ఉంటుంది, సెక్యూరిటీ వేరేగా ఉంటుంది. కానీ ఇంటర్నల్గా కనెక్ట్ అయ్యి ఉన్న డేటా సెంటర్స్కి అన్నిటికీ కూడా సేమ్ పవర్ సప్లై, సేమ్ కూలింగ్ సిస్టమ్, సేమ్ సెక్యూరిటీ ఉంటుంది. సేమ్ అట్లానే AG2లో వీటికి సపరేట్గా, అంటే ఇక్కడ ఉన్న పవర్ సప్లైకి ఇక్కడ ఉన్న పవర్ సప్లైకి కూడా తేడా ఉంటుంది. ఇది వేరే గ్రిడ్ నుంచి వస్తే ఇది వేరే గ్రిడ్ నుంచి పవర్ సప్లై అనేది వస్తుంది. 3rd అవైలబిలిటీ జోన్కి వేరే గ్రిడ్ నుంచి పవర్ సప్లై వస్తుంది. అట్లనే కూలింగ్ సిస్టమ్స్ కూడా సపరేట్, సెక్యూరిటీ కూడా సపరేట్గా ఉంటుంది. సో ఎందుకని సపరేట్గా మెయింటైన్ చేస్తున్నారు అనేది ఇప్పుడు మనం చూద్దాం. వీటి మధ్య మనం మినిమం డిస్టెన్స్ ఎంత ఉంటుంది అని అంటే 100 కిలోమీటర్ డిస్టెన్స్ అనేది ప్రతి ఏజీకి మధ్యలో 100 కిలోమీటర్ డిస్టెన్స్ అనేది ఉంటుంది. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాము. ఈ పర్టికులర్ ఏరియాలో ఎందుకని ఈ విధంగా పెట్టారు అని అంటే ఈ పవర్ సప్లై అనేది ఫర్ ఎగ్జాంపుల్ AG1కి ఫెయిల్ అయిపోయింది అనుకోండి. పవర్ సప్లై అనేది AG1కి ఫెయిల్ అయిపోయింది. ఈ టైంలో ఏమవుతుంది, ఇక్కడ ఉన్న హార్డ్వేర్, ఎలక్ట్రానిక్ డివైజెస్ అన్నిటికీ కూడా పవర్ సప్లై కావాలి. కాబట్టి ఆ పవర్ సప్లై ఫెయిల్ అయిపోయింది, ఆటోమేటిక్గా అవైలబుల్ జోన్లో ఉన్న డేటా సెంటర్స్, 1 జోన్లో ఉన్న డేటా సెంటర్స్ అన్నీ కూడా డౌన్ అయిపోతాయి కదా. లేకపోతే కూలింగ్ సిస్టమ్ పోయినా సరే ఇవన్నీ కూడా హార్డ్వేర్ అంతా కూడా ఓవర్ హీట్ అయిపోయి లోపల సర్క్యూట్స్ అన్నీ కూడా కాలిపోయే అవకాశం ఉంటుంది. సో అట్లా అయినా సరే డేటా సెంటర్స్లో ఖచ్చితంగా ఏదైనా పాడైపోయే అవకాశం అయినా ఉంటుంది. సెక్యూరిటీ, ఫిజికల్ సెక్యూరిటీ కానీ లేకపోతే సాఫ్ట్వేర్ రిలేటెడ్ సెక్యూరిటీ కానీ లేనప్పుడు ఇక్కడ ఏదైనా హ్యాకింగ్ చేసే అవకాశం ఉంటుంది, లేకపోతే బయట వాళ్ళు ఎవరైనా వచ్చేసి ఇక్కడ డేటా సెంటర్స్ పాడు చేసే అవకాశం అయినా ఉంటుంది. ఈ మూడిట్లో ఏది ఫెయిల్ అయినా సరే డేటా సెంటర్ కంప్లీట్గా డౌన్ అయిపోతుంది. సో ఇట్లా డౌన్ అయిపోయినప్పుడు AG1లో స్టోర్ చేసుకున్న డేటా పోతుంది ఖచ్చితంగా. ఇప్పుడు డేటా సెంటర్ ఖచ్చితంగా పోతుంది.
కానీ అప్పుడు AZ2 చూసుకున్నప్పుడు మనకి AZ2కి పవర్ సప్లై వేరే ఉంటుంది, కూలింగ్ సిస్టమ్ వేరే ఉంటుంది, సెక్యూరిటీ వేరే ఉంటుంది. అట్లానే AZ3 కూడా వేరే ఉంటుంది. సో ఈ రీజన్తో ఇక్కడ పవర్ సప్లై ఏదైనా పోయినప్పుడు AZ1 మొత్తం డౌన్ అయిపోయింది. AZ1 డౌన్ అయినా రీజియన్ మాత్రం పనిచేస్తుంది, రీజియన్కి మాత్రం ప్రాబ్లం లేదు. ఎందుకంటే AZ2 AZ3 అవైలబుల్గా ఉన్నాయి, AZ1 పాడైపోయినా. సో అందు గురించి వీళ్ళు ఏం చేశారంటే ఒక రీజియన్ని అవైలబిలిటీ జోన్స్ కింద స్ప్లిట్ చేశారు. సో ఈ కేసులో ఏం జరుగుతుంది, ఏ పవర్ సప్లై ఫెయిల్ అయినా లేకపోతే వేరే ఇంటర్నల్ ఏ పవర్స్ పాడైనా, కూలింగ్ సిస్టమ్ సెక్యూరిటీ పాడైనా, ఒక జోన్ అన్అవైలబుల్ అయిపోయినా మిగిలిన జోన్స్తో ఈ రీజియన్ అనేది రన్ అవ్వగలిగేలాగా అంత హై అవైలబుల్గా ఈ రీజియన్ని డిజైన్ చేయడం జరిగింది. అందుకని మనకి జోన్స్ కాన్సెప్ట్ అనేది ఒకటి వచ్చింది. ఈ జోన్స్ కాన్సెప్ట్ రావడానికి, అవైలబిలిటీ జోన్స్ కాన్సెప్ట్ రావడానికి ఇదొక రీజన్ అయితే, సెకండ్ రీజన్ వచ్చేసి న్యాచురల్ డిజాస్టర్స్. ఈ న్యాచురల్ డిజాస్టర్స్లో మనకి సైక్లోన్స్ కానీ లేకపోతే న్యాచురల్ డిజాస్టర్స్లో మనకి సైక్లోన్ కానీ లేకపోతే ఎర్త్క్వేక్స్ కానీ ఫ్లడ్స్ కానీ. ఇప్పుడు ఎర్త్క్వేక్ అనేది వచ్చింది అనుకోండి ఈ పర్టికులర్ ఏరియాలో, అవైలబిలిటీ జోన్ 1 కొలాప్స్ అయిపోతుంది, అవైలబిలిటీ జోన్ కూడా కొలాప్స్ అయిపోతుంది, అవైలబిలిటీ 3 కూడా కొలాప్స్ అయిపోతుంది. ఎందుకంటే జస్ట్ మనం అజ్యూమ్ చేసుకుందాం, ఇప్పుడు ఈ 3 అవైలబిలిటీ జోన్స్ కూడా ఒకే ఏరియాలో ఉన్నాయనుకోండి, దగ్గర ఒక 5 కిలోమీటర్ 10 కిలోమీటర్ రేంజ్లో ఉన్నాయనుకోండి, ఖచ్చితంగా ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు మినిమం 10 కిలోమీటర్స్ 20 కిలోమీటర్స్ ఖచ్చితంగా ఎఫెక్ట్ అయితే చేస్తారు, షేక్ చేయడం. లేకపోతే హెవీ ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా కొలాప్స్ అయిపోవడం కూడా జరిగిపోతుంది. లేదంటే ఫ్లడ్స్ వచ్చినా, సైక్లోన్ వచ్చినా సరే ఆ పర్టికులర్ విండ్ స్పీడ్ కానీ, విండ్ కవర్ చేసే ఏరియా కానీ ఆటోమేటికల్లీ మినిమం 50 కిలోమీటర్స్ అట్లా అయినా ఉంటుంది. సో ఇటువంటిటప్పుడు ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు ఇవన్నీ దగ్గరగా ఉన్నాయనుకోండి, AZ1 AZ2 AZ3, ఆటోమేటిక్గా ఫస్ట్ దాన్ని ఎఫెక్ట్ అయితే సెకండ్ది ఎఫెక్ట్ అవుతుంది, థర్డ్ది కూడా ఎఫెక్ట్ అయిపోతాయి, 3 ఒకసారి కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అందు గురించి AWS ఏం చేసింది అని అంటే, ఈ అవైలబిలిటీ జోన్స్ మధ్యలో ఒక 100 కిలోమీటర్స్ డిస్టెన్స్ని మెయింటైన్ చేసింది. అవైలబిలిటీ జోన్ 1కి జోన్ 2కి మధ్యలో, అట్లానే అవైలబిలిటీ జోన్ 2కి జోన్ 3కి మధ్యలో 100 కిలోమీటర్స్ మినిమం మెయింటైన్ చేస్తుంది. ఈ 100 కిలోమీటర్ డిస్టెన్స్ ఎందుకు మెయింటైన్ చేస్తుంది అని అంటే, ఇటువంటి న్యాచురల్ డిజాస్టర్స్ లైక్ సైక్లోన్స్ కానీ, ఎర్త్క్వేక్స్ కానీ, ఫ్లడ్స్ కానీ వచ్చినప్పుడు ఒకవేళ ఫస్ట్ అవైలబిలిటీ జోన్ హిట్ అయినా 100 కిలోమీటర్స్ రేంజ్ అనేది వీటి మధ్య ఉంటుంది. కాబట్టి ఇది ఈ సేమ్ ఎఫెక్ట్తో AZ2కి రీచ్ అయ్యేంత పాసిబిలిటీ అయితే చాలా 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 తక్కువ ఉంటుంది. అట్లనే AZ2కి రీచ్ అయినా AZ3కి రీచ్ అయ్యే పాసిబిలిటీ అనేది ఇంకా చాలా తక్కువ ఉంటుంది. సో ఈ కాన్సెప్ట్ వల్ల వీళ్ళు మినిమం 100 కిలోమీటర్ డిస్టెన్స్ అనేది AZ1 AZ2 AZ3కి మధ్య మెయింటైన్ చేయడం జరిగింది. ఇది సెకండ్ రీజన్ అనమాట. ఈ 2 రీజన్స్ వలన వీళ్ళు AZ కింద ఎందుకు స్ప్లిట్ చేశారు, లేకపోతే ఒక్కొక్క AZకి మధ్యలో ఒక 100 కిలోమీటర్ డిస్టెన్స్ అనేది ఎందుకని మెయింటైన్ చేశారు అన్న విషయం అయితే మనం దీనిని చూస్తే మనకు తెలుస్తుంది.